మీకు అశోక్ గొడవ ఏంటి? ఏమి లేదండి. నేను వ్యక్తిగతంగా ఆ ప్రశ్న ఆయన్ని అడిగితే బాగుంటుంది. ఆయన ఒక పెద్ద వీడియోలో మిమ్మల్ని మీ ఫోటో వేసి మిమ్మల్ని ఇట్లా కొట్టాలి అట్లా కొట్టాలనేది పిలుపునిచ్చిండు కదా. మరి ఎవరు రాలే కదా నాకు. ఇప్పుడు విషయం ఏంటంటే రఘు గారు, మనిషికి సభ్యత, సంస్కారం సంస్కృతిలో భాగంగా వస్తుంది. మనిషి జీవన విధానం నాగరికతలో భాగంగా వస్తుంది. నేను ఒక టీచర్ కొడుకుని, నేను చదువుకున్నాను, విద్యార్థి పోరాటాల్లో ఉన్నాను. అట్లాగే తెలంగాణ ఉద్యమంలో నేను ఒక జాతీయ పార్టీకి రాష్ట్ర నాయకుడు. నేను తెలంగాణ బిల్లును లోక్సభలో పెట్టినప్పుడు 11 మంది ఎంపీలు నా పార్టీకి నేను స్టేట్ ప్రెసిడెంట్. తెలంగాణ ఉద్యమంలో ఉన్నాను. మొదటి నుంచి నేను గమనిస్తున్న వాళ్ళకి ఏంటంటే బేసికల్గా నేనేంటో తెలుసు. రెండో అంశం ఏంటంటే అధ్యాపకుడిగా నేను పాఠంలోకి వెళ్ళిపోయినప్పుడు నేను మిగతా విషయాలు మాట్లాడను, పాఠమే చెప్తాను నేను అంతే. నా పాఠంలో కూడా జెన్యూనిటీ ఉంటుంది. మొత్తం తెలంగాణ ఉద్యమం మీద వచ్చిన పుస్తకాల్లో కేసీఆర్ బొమ్మ లేకుండా వచ్చిన మొట్టమొదటి పుస్తకం నాది, గర్వంగా చెప్తాను నేను. బికాస్ కేసీఆర్కి సంబంధించిన వ్యక్తిగత వ్యవహారం కాదు అది, ఒక రాష్ట్రానికి సంబంధించిన మహా అద్భుతమైన ఉద్యమం అది. ఆ ఉద్యమానికి సబ్బండ వర్గాలు సహాయం చేసి ఎదురదలసినట్టు ఉద్యమం. దాని కేసీఆర్కు అంటగారుతో కేసీఆర్ మాత్రం ఉద్యమం నిర్మించాలని చెప్పేసి పుస్తకాలు పుంకాలుగా వీడియోలు రిలీజ్ అయినాయి. ఇప్పుడు నువ్వు చెప్పిన మిత్రుని వీడియోలు కూడా అట్లే ఉంటాయి, మీరు చూస్తే తెలుస్తుంది. నేను ఎప్పుడు ఆ భాషను చెప్పలేదు, ఉద్యమాన్ని ఉద్యమంగా చూశాను నేను. ఉద్యమంలో పాత్రదారుల్లో కేసీఆర్ పాత్ర ఉంటుంది, ముఖ్యమైన పాత్రలో ఉంటాడు ఆయన. కానీ నేను ఎప్పుడు వ్యక్తిగతంగా ప్రేజ్ చేయడం కానీ వ్యక్తిగతంగా కించపరచడం కానీ నేను ఎప్పుడు చేయలేదు నేను. ఇప్పుడు వారికి ప్రధానంగా అంతకుముందు నా మీద అంటే మేము మామూలుగా పేరు విన్నాను కానీ బాగా విపరీతంగా కలిసి పనిచేసే సందర్భాలు కూడా లేవు. ఓకే. నిరుద్యోగ ఉద్యమం జరుగుతున్నప్పుడు అనేక మీటింగ్లు మేము పెట్టాం, మేమంటే నిరుద్యోగులు పెట్టారు. అందులో చాలా సందర్భాల్లో పిలిచారు వాళ్ళు. పిలిస్తే నేను కానీ కోదండరామ్ కానీ అప్పుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కానీ ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నాడు కాబట్టి మొట్టమొదటి మీటింగ్ జీవన్ రెడ్డి గారిని తీసుకొచ్చాను నేను, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి గారిని తీసుకొచ్చాను. అలాగే ప్రొఫెసర్ హరగోపాల్ గారు కానీ వీళ్ళందరినీ తీసుకొచ్చి పెట్టాం. ఇప్పుడు మీరు చెప్పిన మిత్రుడు వచ్చి గుంపులో ఉండేది, దాన్ని లీడ్ చేసే సందర్భాలు లేవు. పోనీ ఒక్కరో ఇద్దరు తీసుకొచ్చే సందర్భాలు కూడా లేవు. మీరు ఎవరన్నా ఈ ప్రశ్న నన్ను అడగాల్సిన అవసరం లేదు, ఎవరైనా చెప్తారు. ఓకే. కానీ మల్లన్న ఎలక్షన్స్ తర్వాత అప్పటిదాకా నేను వ్యక్తిగతంగా ఎప్పుడు ఆయన కామెంట్ చేయలేదు. ఉంటే మామూలుగా సెకండ్ ఇచ్చేది కానీ వ్యక్తిగతంగా బాగా ఫ్రెండ్షిప్ ఏమీ లేకుండే. తర్వాత అప్పుడు నేను ఇట్లా అశోక్ వాళ్ళ అన్నప్పుడు నేను ఏదో నాకు అప్పుడు దిల్సుఖ్ నగర్ ఒక ఇన్స్టిట్యూషన్లో ఏదో చేసే ఏదో సహాయం చేయమంటే ఏదో సమ్ ఫీజు కమిషన్ అప్పుడు ఏదో మాట్లాడాను, కానీ పెద్దగా నాకు పరిచయం లేదు. తర్వాత కాలంలో నేను నమస్తే తెలంగాణ కూడా ఆర్టికల్స్ రాశాను. అప్పుడు కొత్తగా వచ్చినప్పుడు ఉద్యోగ నేపథ్యంలో ఉంటుంది అనుకున్నాను. తర్వాత వెలుగులో రాశాను, నేను ఆంధ్రజ్యోతిలో రాశాను. ఎప్పుడు కూడా అదంతా నాకేమి పెద్ద పరిచయం లేదు. కానీ ఎమ్మెల్సీ ఎలక్షన్స్ తర్వాత సడన్గా నా మీద అటాక్ చేశాడు. ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో కూడా నేను ఆయన వ్యక్తిగత టార్గెట్ చేయలేదు. ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో నేను పోటీ నిజంగా తీర్మానం అంటే కాంగ్రెస్ అభ్యర్థికి టీఆర్ఎస్ అభ్యర్థికి మధ్య మాత్రమే జరిగింది. పోటీ నేను ఆ కోణంలో చూశాను. నేను ఇతని గురించి కామెంట్ చేసిందే లేదేం లేదు. సడన్గా నా మీద జరిగింది. ఒక్కోసారి ఏదైనా వీడియో చేస్తున్నప్పుడు కొన్ని విషయాలు చెప్పాను నేను, ఎక్కడ పేర్లు తీసుకోకుండా. ఏం చెప్పానంటే దయచేసి నిరుద్యోగులకు సంబంధించిన విషయాలను జెన్యూన్గా ప్రజెంట్ చేసే ప్రయత్నం చేద్దాం, అల్ల నుంచి మన చలిక కాచుకునే ప్రయత్నం చేయడం అనేది సరైనది కాదు అనే విషయం చెప్పాను. బహుశా దానికి ఆపాదించుకోవడం లేదో నాకు తెలియదు. సో ఇది విషయం అన్నమాట. తర్వాత అతను ఆ వీడియో తీసిన తర్వాత నేను ఎక్కడ ప్రతి వీడియో తీయలేను నేను. ఓకే. ఫస్ట్ టైం మీరు నన్ను అడిగారు కాబట్టి చెప్తున్నాను, ఎక్కడ కూడా కామెంట్ కూడా చేయలేను నేను. ఇక మిగతా ఆయన విజ్ఞతగా వెళ్ళి పెడుతున్నాను. ఇంత గురించి అతని గురించి మాట్లాడమని ఇప్పుడు ఇద్దరు దీక్ష చేస్తున్నారు, వాళ్ళ గురించి ఏం చెప్తారు? వాళ్ళ దీక్షని ఏమైనా అడ్రస్ చేసి దీక్ష విరమించమని కూడా కనీసం రిక్వెస్ట్ చేసే సిచ్యువేషన్ ఎందుకు లేదు? అశోక్ దీక్ష చేస్తున్నాడు అండ్ జెట్సన్ గారు ఆయన దీక్షలో ఉన్నారు. ఎందుకు దీక్ష చేస్తున్నారు? మీరు గవర్నమెంట్ రిప్రజెంటేటివ్ గా నేను మిమ్మల్ని అడుగుతున్నాను, ఎందుకు దీక్ష చేస్తున్నాను? మీరు సీనియర్ జర్నలిస్ట్ గా నిరుద్యోగ మీద వాళ్ళు ఏదో 4-5 డిమాండ్స్ పెట్టారు కదా, ఆ డిమాండ్స్ అన్ని ప్రభుత్వం పరిష్కారం చేస్తున్నది కదా. ఇప్పుడు ఒక విషయం ఉంటుంది, జెన్యూన్గా మళ్ళీ చెప్తున్నాను, జెన్యూన్గా నిరుద్యోగులు తమ సమస్యలను ప్రస్తావించినప్పుడు, జెన్యూన్గా నిరుద్యోగులు తమ సమస్యల మీద నిలబడ్డప్పుడు సానుభూతితో సహకరించే బాధ్యత ప్రభుత్వానికి ఉండాలి. కానీ అంశాన్ని తమ పర్సనల్ ఇంట్రెస్ట్ కోసం తీసుకున్నప్పుడు ప్రభుత్వం స్పందించాల్సిన అవసరం ఏముంటుంది అనేది నేను మిమ్మల్ని అడుగుతున్నాను. నేను ఇప్పుడు పరిష్కారం జరగట్లేదా అనే దాని మీద మనం చర్చిద్దాం, మనం ఏం జరుగుతుంది అనే విషయం మీద. పాయింట్ ఏంటంటే సరే, ఎవరు దీక్ష చేసినా ఎవరు ఆందోళన చేసినా వాళ్ళ దీక్షని మీరు పరిగణలోకి తీసుకుంటారో తీసుకోదో పక్కన పెడితే వాళ్ళు దీక్ష చేయడానికి ఆ మూలాన్ని మీరు పరిష్కరించాలి కదా, దాన్ని వెతకాలి కదా. ఫస్ట్ అంశం చెప్తాను సార్. కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత అశోక్ నగర్లో మనకి ప్రధానంగా ఇందిరా పార్క్ దగ్గర ధర్నాలు జరిగినాయి. కాంగ్రెస్ పార్టీ ఆహ్వానించింది కదా.
అట్లాగే విద్యార్థులు అక్కడక్కడ నిరసన కార్యక్రమాలు చేపట్టారు. కాంగ్రెస్ పార్టీ వాటిని ఏం ఆపలేదు కదా. ఎక్స్ట్రీమ్ అయినప్పుడు సాధారణ విధులకు ఇబ్బంది కలిగినప్పుడు సహజంగా వాటి మీద కొంత వాళ్ళని అరెస్ట్ చేయడం అది చేస్తారు. కాంగ్రెస్ పార్టీ స్వేచ్ఛనే ఇచ్చింది, ఎవరిని కూడా మీరు చేయొద్దు. వాళ్ళ ప్రాణానికి ఏమైనా ఇబ్బంది అయినప్పుడు నిజంగా వాళ్ళ దీక్ష పట్ల సమాజంలో ఏదైనా అలజడి జరిగినప్పుడు ప్రభుత్వం జోక్యం చేసుకుంటుంది. పార్టీకి సంబంధించిన విషయం కాదు. ఓకే. నేను పార్టీ ప్రతినిధిగా మాట్లాడుతున్నాను. ప్రభుత్వం జోక్యం చేసుకుంటుంది. అదే సార్ ఇప్పుడు మోతీలాల్ విషయంలో కూడా మోతీలాల్ స్వయంగా ఆయన దీక్షను ఆయన విరమించిండు కదా. ప్రతినిధులుగా పోయిన దాంట్లో నేను కూడా ఉన్నా. ఓకే. ఆయనకు సంజాయించాను. నేను చాలా స్మూత్గా కొంచెం సోఫిస్టికేటెడ్గా కొంచెం ఒక సరళమైన భాష ఉపయోగించే ప్రయత్నం చేస్తాను కాబట్టి నేను బ్రతిమలాడినాను. ఏమన్నంటే ఈ దేశంలో పబ్లిక్ సెక్టార్ కాపాడబడాలంటే, పబ్లిక్ సెక్టార్ ఉండాలంటే కాంగ్రెస్ పార్టీ ఉండాలి. ఇప్పుడు మొన్ననే వచ్చింది కదా ప్రభుత్వం. వచ్చిన దశలో మనకి లోక్సభ ఎన్నికలు సుదీర్ఘం అంటే దాదాపుగా చాలా 7 దఫాలుగా జరగడం వల్ల, ఎలక్షన్ కోడ్ ఉండడం వల్ల కొన్ని సమస్యల పరిష్కారానికి ఇంకా ప్రభుత్వం టైం దొరకలేదు. 10 ఏళ్ళు వాళ్ళు పరిపాలన చేసినప్పుడు మీరు ఏమనలేదు. మేము మొన్ననే కదా బయటకు వచ్చి ఇంకా 10 నెలలు కూడా కాలే కదా, కొంచెం అర్థం చేసుకో బాబు, దీక్ష విరమించుకొని ఆరోగ్యాన్ని కాపాడుకొని రిక్వెస్ట్ చేసిన చేస్తే అవన్నీ నాకు తెలియదు. నాకు ప్రభుత్వం అబ్స్ట్రాక్ట్ ప్రకటించాలన్నాడు. అంటే నేను ఎమ్మెల్యేని కాదు, ఎంపీని కాదు. అట్లాగే నేను అతనికి అభయం ఇచ్చి నెరవేర్చే స్థాయిలో కూడా లేను. ఒక పార్టీ ప్రతినిధిగా పోయి నేను బతిలాడినాను. ఇవన్నీ ఉంటాయి అబ్బా, ఉంటాయి, కొంచెం టైం తీసుకున్న అవసరం నేను మిమ్మల్ని ముఖ్యమంత్రి గారి దగ్గర కూడా తీసుకుపోయే ప్రయత్నం చేస్తామని చెప్పాను నేను. అవన్నీ నాకు తెలియదు. ముఖ్యమంత్రి రావాలి ఇక్కడికి, అబ్స్ట్రాక్ట్ ఉండాలన్నాడు. అది నాకు సాధ్యమే విషయం కాదు. కాబట్టి దండం పెట్టి మీరు మళ్ళీ ఒకసారి ఆలోచించుకోండి వాళ్ళ స్నేహితులు చెప్పి బయటకు వచ్చాను.